ఏంటో గిట్టచ్చిర్రు ఏంటిరా రాదు ఏమైంది ఏమో చిన్నవేనట్టు ఊరుకున్నావు ఏ చిన్నవాడు ఏం లేదే అట్టుగానే తలకాయ వస్తుందని ఇట్లా పట్టుకున్నా కానీ ఏంటి ఏమైందా లేనోడు గిట్టచ్చిర్రు మా ఇంటికి రావద్దానే ఏ గట్ట కాదురా ఎప్పుడన్నా వింటే పని ఉన్నది బిజీ ఉంది అనుకుంటా పోతావు నీ పేరు పని తీరలేదు ఇంటికాడ కూర అనేది ఉన్నది అన్నది దానికి చదివి ఇద్దరు కలిసి వచ్చిర్రు మరి ఏ సంగతి అని అడుగుతాను అయితే నీతోటి ఒక ముచ్చట చెప్పామని వచ్చినాం పోషక ఏం ముచ్చట చెప్పు చెప్పి ఆడలు చేసినావు కదా చెప్పరాదు ఏం లల్లి ఏం ముచ్చట ఏహే చెప్పు ఏం లేదే నరేష్ గారికి భూమి వద్ద అన్నమాట కదా అయ్యానన్న నేనే ఆడు మా వాడు చెప్తానన్న ఎందుకురా ఏం లేదు నేను చెప్తా అని వచ్చిన చెప్పా నరేష్ గారు లెక్క చేసేవాళ్ళం కాదు వాడు అప్పుడు నీ ఇవ్వచ్చు అసలు నీకు ఇచ్చిందో లేదో తెలియదు ఊరంతా అదే మాట్లాడుకుంటారు మేము అట్లా చేసేవాళ్ళం కాదు జరా పసలకే ఇస్తాం నువ్వు ఆ పైసల గురించి రంజపడకు మా మీద నమ్మకం ఉంచి మాకు నిన్ను మంచిగా చూసుకుంటాం ఇంటి మనసు ఎక్కువ చూసుకుంటాం ఆ భూమిని మంచిగా చూసుకుంటాం అయితే అనే కానీ నరేష్ గారికి నేను భూమి అన్న సంగతి అందరికి తెలిసింది ఆడే ముచ్చట ఊరు మొత్తం తెలిసింది మాకు తెలియదా గ్రామతం తెలియదా మరి ఏం చేయాలి రాడు ఇంట్లో మనిషి లెక్క చూసుకుంటే ఆడు ఇస్తానని రాడు ఇచ్చింది లేదు పుచ్చింది లేదు ఆ తాపకాయ ఇత్తనాకేమో ఏదో ఆడు మోటార్ కొంతాను అన్నాడు ఈడు అన్నాడు పైసలు ఇవ్వన్నాడు 20,000 అన్నాడు ఎన్నో చేసిన కాదురా నా కొడుకులో తింటే తిడతారా అని ఓరు పూసుకొని ఒక మాట్లాడదు అసలు గాని ఎట్లా నమ్మినా ఏం చేయాలి రాట్టే బిడి పడితే ఏమత్తంది అని 2-3 సార్లు ఇంటికి వచ్చిన గాడి కొడుకు ఏమో పోనీతి దగ్గర ఇంటి మనిషి కదా అని అన్నట్టుగా ఇచ్చిన నువ్వు పోయి కంపలు పడతావా ఆడైనా మనిషి కింద కత్తరా నీకు ఇంకొకళ్ళ గురించి నీకెందుకు అరే చెప్తానా ముచ్చట ఇగో ఏదైనా కానీ తాకితేనే పొడుచురా ఆడు చెత్త నేను అట్లా వచ్చిన వాళ్ళే నిజంగానే అడుగు మందికి వదిలి ఎక్క అటు ఇటు పోతాడు కదా మందు చల్ల అటు ఇటు వ్యవసాయం పని వచ్చినోడేనా ప్రతి పోరగాని రాడు చేసుకో బతకని పిల్లలగల్లోడు నాకు కూడా ఇంత ఉంటుంది ఆసరా మళ్ళీ భూమి అయితే మీరు పడుకుంటా అని ఇచ్చిన ఇటు చేస్తానని నాకేం తెలుసు నాకు మంది అన్నదాకా తెలియదు బాగానే మక్కలు బెండ్లు అవన్నీ అది కట్టలు కట్టినప్పుడు చుట్టించినవి అవన్నీ పైసలు అన్ని ఎరికేసుకున్నాడు అంటే ఆల్లోనే చెప్తున్నా కానీ వాడు ఊరిని ముంచినోడు గానికి ఇస్తావా అని కనీసానికి ఒక పసలకు కింటల బియ్యం అని వేసిందా అనే వాడు అట్టిగా నన్ను 50 కిలోలు వేయచ్చు ఒక్కదానివి నువ్వు అరే ఇప్పుడు మన గురించి మాట్లాడుకోనికి వచ్చినామా గైన గురించా ఇది మరి చేస్తారా మీరు చేద్దామని అత్తి మరి ఆడగట్టిన మాట్లాడి ముందుగా తీయటి మాటలు తీర్థం పోతే నువ్వు గుళ్ళే నేను సర్లే అని ఓ పోసావా నువ్వు నన్ను నమ్మవా నా పిల్లని ఎంత పెట్టుకోవచ్చు ఎరికేనా నేను నిన్నెందుకు నమ్మరా నిన్ను నమ్మనా నీ పెళ్ళని నమ్మరా ఇది ఏ పని పెడితే ఆ పని కురుకుతుంది కాదురా ఇది చెయ్యందా నువ్వేమన్నా చెయ్యను అనివా కాకపోతే ఏంటంటే నరియని లెక్క చేస్తే మాత్రం మంచిగా ఉండదు ఆడు ముందు కట్టిన చేసిండు నేను ఒడ్లు ఎక్క పోతాన్నా ఇది చేస్తాన్నా మందు చల్ల పోతాన్నా నాకు రాని పని ఏమి లేదని బోర్రిచ్చి బొంకిచ్చిండు అదే ఆడు బతుకని నాకు ఇంత బుక్కరంత ఇత్త చాలనుకున్నా ఆ గాడిది కొడుకు మళ్ళీ ఏం చేసిండు ఈసారి పంట వండలే ఈసారి ఇంట నీళ్ళు లేవు బోరు ఖరాబ్ అయింది మోటార్ ఖరాబ్ అయింది అని నన్ను మెల్లమెల్లగా 1,50,000 రూపాయలు ముంచిండు మా కొడుకులో వెళ్తే నోట్ చూస్తారు నువ్వేం వ్యవసాయం చేస్తానవే అట్టుగా వీడివాడిని అంటాడు అని ముండ కొడుకులు నేను ఆయనతో ఎవరికో చెప్పకుండా బతిలాడు ఆడిన అప్పు తెచ్చి కట్టిన ఎరికేనా నువ్వు కూడా గట్ల చేస్తావా ఏంది మరి ఆడు గట్ల చేసిండు ఆడు ముందు గట్ల చేసి నా దగ్గరికి వెళ్ళి భూమి తీసుకున్నాడు నేను పని రానున్నా నేను ఇత్తతి అన్నాడు నువ్వు టైంకు నువ్వు వండకపోనీరా నువ్వు టైంకు నాకు పైసలు తెచ్చి కట్టు నువ్వేమన్నా వండించుకో కొడుక నువ్వు బంగారం వండించుకో నువ్వు డబలే వండించుకో గింత వండింది నాకు ఇవన్నీ నేను చేయి చాపదాన్ని కాదు నాకు లెక్క ప్రకారం అయితే ఇస్తావు గంత ఇయ్యి చూసుకొని ఇష్టం పోసావా మా గంత నమ్మకం లేదా ఊరోళం కాదే ఏం నమ్మకం లేదని కాదురా నరేష్ గారు కూడా గిట్ని వచ్చి తీయటి మాటలు మాట్లాడి బొంకిచ్చి నన్ను ముంచిండానికి అంతే గట్ల కాదు పోషవ్వా ఆ నరేష్ గారి లెక్క నా మొగడం లంగ కాదు దొంగ కాదు ఆ పైసలు వచ్చినాక ఎన్నికేసుకునే తెలివి కూడా లేదు ఇగో కౌలు పైసలు నువ్వు చేతిలో పెట్టినాక నా పొలంలో దిగుతాం సరేనా అంటే సరేనే కాకపోతే ఏంటంటే మీకు వండలేదు ఈడ అట్టుగా పోయింది బీడు పడ్డది నీళ్ళు వెళ్ళలే మోటార్ ఖరాబ్ అయింది దీనికి దానికైనా బోరు ఖరాబ్ అయిందని అయితే నా దగ్గర అయితే ₹1 లేదు ఇవరకే నరిగని దినాలకు పెట్టి నెరవడ్డా ఏది ఖరాబ్ అయినా నీకు చెప్పే చేస్తాం నీకు చెప్పకుండా ఏ పని చేయం అంతే కదా మాటలు లేవా మాట్లాడిస్తాను అవున్నాను కానీ ఇక పైసలు తీసుకో
తెచ్చినావా మరి లేకుండా నీళ్ళే కనుకుంటున్నా ఫాస్ట్ గా ఇటువంటి కాడ ఇగో ఏ ఇత్తు తీరాదు ఏ చక్ ఇక ఎవరు చూడకుండా తీసుకో ఇక్కడ చూపేకు సపరేట్ అట్లా పెట్టుకో బొర్లు పెట్టుకో మరి నేను లెక్క పెట్టిన కాదురా నన్ను నమ్ము చాలా నువ్వు దాని గురించి ఏం టెన్షన్ పడకు లెక్క పెట్టేది పై- ఖర్చుండు కావచ్చు రూపాయి ఎక్కువ ఉంటుంది కదా, తక్కువ ఉండాలి నా మొగుడు మస్తు మంచోడు లెక్క కాదు ఇగో పోసావా నేను నరిగా లెక్క మోసం చేస్తాను కాదు అటువంటి మాటలు నాకు రావు ఇగో చినుకులు పడదాకే వాడు చెప్పేది నువ్వు వాడు బొంకిచ్చి బోరెత్తాడు అటువంటి మాటలు నాకు రావు ఇవరకు నా పిల్లలు చెప్పింది కదా ఇగో ముందుగా ఆడు కూడా గిట్నే మాట్లాడు నీ లెక్క తీయగలి ఇగో చినుకులు పడదాకా ఎవరో చెప్పకూరి పోసేవాళ్ళు మేము కవరికి చెప్తాన్నామని ఆ. అట్టుగానే ఇడిచిపెట్టినా ఎవరికి ఇత్తలేరు నా కొడుకులు చెప్తారని చెప్పిన ఆ నరిగా బాడక కూడా తెలియని ఎక్కువ కందు మండించుకుంటాడు వాళ్ళే పడిపోతారు చూస్తా అంటాడు తీటకైనా దవడానికి కత్తాడు వినబడ్డదా ఏం ఎవరికి చెప్పామా మేము ఎవరికి చెప్పాం మా పైసలే నీ చేతులు ఉన్నాయి నువ్వు ఎవరికి చెప్పకుండా చాలు నేను ఎవరికి చెప్తానే పోసావా నువ్వు గంత అనుమానం పడక లెక్క పెట్టుకోకు మంచిగా ఇంట్లో పోయి లెక్క పెట్టుకో కానీ మేము పోయేస్తాం మరి ఏ నవ్వే ముచ్చట పెట్టుకుంటుంటావు ఇంకా కోతలు వస్తాయి కావచ్చు పా నాడు సరే మరి పోయేస్తాం పోసావా అగో ఈ ఆమెమో గట్టు పోయి మెత్తాంది నారు మెత్తదే ఇది కొంప తీసి ఈ దీనికి గడ్డి లేనట్టు గంత దూరం పోయింది ఇదేమో ఇక్కడ మెత్తే ఏందో ఏమో ఈ మనిషి వీటిని నాకంట కట్టిపోయిండు ఎక్కడ తిరుగుతాడో ఏమో ఎవడన్నా గింత ఓపిస్తే చాలు మంచిగా తాక్కుంటా చల్లవాడి ఆడ కూసుండి ముచ్చట పెడతాడు షీ ఏం మనిషో ఏమో షీ మనసు అయితే అంత నిమ్మలం లేకుండా అయిపోయే బంగారం అసలు భూమి కింద వాడి మీద వాడి వేసుకున్నా బంగారం లెక్క పైసలు వచ్చు ఇంత తిండొచ్చు అప్పు సప్పు లేకుండా ఉండేటోళ్ళం ఈ నల్లమక్క కొనికి సాత కాదాయే దానికి పైసలు ఇయ్యడాయే తిందామంటే కూడిపోయి కన్నా పడతలేదు పాడు ఏందా సంధ్య బా వచ్చినావా వచ్చినా అయ్యో నీ ఉట్టిగానే కూకునేందే ఏం చేయాలి నీ లెక్క తాగి ఊగల్లా ఏంది నేనేం తాగినే ఇద్దరం కలిసి పుల్లు తాగింది కలిసి షీ ఓ మనిషి అని మురుతున్నావు చేతి కడుపు కొట్టుకొని నీ లెక్క కడుపు నిండా దాగి తిరుగుతా అనుకుంటానవా నీ ముఖం పాడుగాను షీ కొంచెమన్నా ఏమనిపించలేదు నీ చెత్తకు బంగారం అసలు భూమి ఓడగొట్టుకుంటువి నోటికాడ అన్నం ఎత్తేసుకుంటువి షీ ఓ మనిషి అని మురుతున్నావు ఏ ఊకో నీ చదివిన ఖరీదాలు కానీ నేను భూమి పోయిందనే బాధల్ని ఫిగ్గేసి వచ్చింది నేను మనసున పట్టక నాకు బాధ ఎందుకు లేదే నా బాధల నీ బాధ ఎంతది నాకున్నంత బాధ నీకు లేదు కానీ అయినా ఖచ్చితంగా ఈ భూమి మనకే వచ్చేటట్టు చేస్తేనే అవు ఒకవేళ రాకపోతే ఏయ్, రక ఎక్కడిరా నీ ఏ తాగుపోతాడా లేవు నీకు భూమి ఎట్టిపోతుంది ఆ భూమి మనకే వస్తుంది అవు వచ్చేటట్టు చేస్తా నువ్వు చూడు కౌలుకి ఇచ్చినప్పుడు చేసాత కాలే నీకు వ్యవసాయం కానీ ఇప్పుడు భూమి నాది అని అంటానవా ఊకో ఎవడో నాకేం తెలుసు తల్లి తీసి చూడు కాదు అవును కదా వీడెవడు ఆడు ఆడు అదే రాజుగాడు కదా? ఆ, అబ్బా కోసి పాడుగాను కోసి చూసినావా ఎంత నల్లికుట్ల పని చేసిందో కడుపులా గంతీసం పెట్టుకొని ఆయనకి ఇచ్చింది మన కడుపు కాడ తిండి ఎత్తగొట్టి మండ చెప్తారే అత్త నాకు దేవుక నువ్వు చక్కపోయినా కాపురం కట్టేట్టు పోవు నువ్వు లేరా అడుగుదామని అరే ఏ గాంత టైలర్లు పెట్టుకున్నాను ఇవాళ అంత చూస్తారా నువ్వు ఆడు నాకు పోటీ ఇచ్చాడు కాడేవాడే నాకే పోటీకి వస్తాడు మనకిచ్చే భూమి ఆడు పట్టకుంటే ఆడు వచ్చి ఇప్పుడు మనకు కడుపు ఇచ్చినట్టు చేసిండు దాన్ని సంగతి చెప్దాం బాబుడు సరే అట్లా కాదు అరే నేను చెప్పేది నువ్వు తాగిపోతు లెక్క ఉర్రకు పిస మనం ఎట్లా భూమి చేస్తలేము వాడు కూడా చేయకుండా కావాలి నాడు వాడు ఎట్లా భూమి పడతాడో ఎట్లా వ్యవసాయం చేస్తాడో చూద్దాంపా ఇన్ని రోజులు ఊరితో ఉన్నాడా ఇప్పుడు కాదు బాయి దాబి పొక్కలు దాబి అన్ని వేసి అన్ని తీర్లే పెడితే ఇవాళ వాళ్ళు పట్టాభిషేకం వెళ్తా అన్నాడు ఎవర్రా
ఎవరా నువ్వు ఇక్కడ నీళ్ళు పెడతావు నారెందుకు వచ్చినావు ఇది ఎవరు అనుకుంటున్నావు పొలం నాదిరా పొలం నీదైతే పొద్దుగా మాట్లాడదురా పొద్దుగాల కాదు ఇప్పుడే మాట్లాడాలి మా కడుపు కొట్టి మా కడుపు తీసుకొని నువ్వేం పెద్దోని అవుతావని ఈసారి పనులు చేసినావు చెప్పు అట్లా మంచిగా మాట్లాడు మేము అట్లా చేసుకోలేదు పైసలు నువ్వు ఎట్లా తీసుకున్నావు మేము కూడా గట్టి తీసుకున్నాం అట్లా మాట్లాడు నేను అట్లా పైసలు ఇవ్వలేదురా. నేను 2 నెలల బాయి తప్పించిన చిన్నమాళ్ళు జరగొట్టి పెద్ద చేసిండే అవి చూడుపో బావి తవ్విచ్చిండు వినొచ్చిందా బావికి కరెంటు లేకుంటే పోల్ లేపించి కరెంటు కూడా గుంజిపిచ్చిండే ఇప్పుడు అన్ని సౌలతులు మంచిగా అయినాక మెల్లగా చిన్న చిన్న మాటలు దానికి చెప్పి దాని దగ్గర వేసుకొని ఇప్పుడు నేను తినే బువ్వల మట్టి పోసి మీరు ఎత్తనని ఉరుకులాడతాలా షీ మీయో బతుకులను ముర్తాళ్ళు ఏం మనుషులే మీరు ఇగో వదినే బాగా తాపించిండు రైటే కరెంట్ ఎక్కిపించిండు సరే పెద్ద మళ్ళీ చేయించిండు మీ పైసలు అయితే కాదు కదా దాని పైసలతోనే చేయించిండు ఏంది పిల్లగా ఏం మాట్లాడతాను మంచివేనా ఏమన్నా మంచిగా మాట్లాడతానా మాటలు మంచిగా మాట్లాడదు ఇగో మీరు అట్టిగా తవ్వేలే అట్టిగా చేయలే పైసలు తీసుకుని చేయించిండు బరాబరు ఇదంతా ఉత్తానే అయిందిరా అట్టి చేయలే కరెంట్ కూడా అట్టిగానే అయింది 15 పోల్లు వచ్చినాయిరా హెల్పర్ తోటి ఎన్ని రోజులు తిరిగితే ఇది అయింది ఎరికేనారా ఊరందరికి ఎరికే దాన్ని ముంచిండ్రట మీరు ఎరికేనా ఏ ఊకో ఎట్లా మాట్లాడుతాంది మేమేం కడుపు కొట్టి ఆనికి పైసలు ఇచ్చి మేమేం పొలం మొత్తం దాన్నేంది దీనిదేంది ఇంకోళ్ళు అయితే తన్ను ఏంది నువ్వు మాకు పొలం ఇచ్చేటప్పుడు 6 నెలల ముందనే చెప్పాలి సంవత్సరం ముందు చెప్పాలి ఇప్పుడు వచ్చి నా కొడుకులు అత్తాళ్ళు నా మనవాళ్ళు అత్తాళ్ళు వీళ్ళు అత్తాళ్ళు అని చెప్పేసి ఎందుకు చెప్పవయ్యా 2 నెలల నుంచి మేం చేస్తాను భూమి ఎందుకు చెప్పావు ఎవరైతే ఆవు పట్టింది మేము మాటలు మంచిగా రాని భూమిని ఇదానే ఉన్నావానే బయటకు నాడు నువ్వు మొదలు రా ఏంద్ర బార్కం తాగొచ్చినావు ఏంద్ర తాగతుడు కాదు నా కొడుకులు వస్తారు హైదరాబాద్ నుంచి వాళ్ళే చేసుకుంటారు భూమి అన్నావు ఏదో అన్నావు లాస్ట్గా రాదు కనిపించావు నీకేం మోసం చేసిందే ఏమైనా ఏం చేసిందే ఇంత దారుణం ఉంటుంది ఇంత దుర్మార్గం ఉంటుంది నేనట నిన్ను ముంచినాను వాడు అంటాడు ఊరంతా అనుకుంటుందట నిన్నేం ముంచిన చెప్పు ఏం ముంచిన చెప్పు అరే నీకు బావి తవ్వించిన నేను దగ్గరుండి బావి తవ్వించిన కరెంట్ వేయించిన పోల్ వేయించిన సర్వం చేసిన మళ్ళీ పెద్ద వేయించిన జరగదోలించిన నిన్నేం ముంచిన చెప్పు నేను అన్నానరా రాజుగారిని అడిగాను నన్ను అంటాడు వాడు నా మొగని నన్ను ఇష్టం నీ భూమి మీద ఏం తిన్నావు ఏం బంగ్లాలు కట్టినావు ఏం బంగారం కొనుక్కున్నావు నువ్వు ఎందుకే నీకు ఇంతగా కుళ్ళు మా మీద కొంచెం అని ఏమనిపించలేదా అని షీ నువ్వు మంచిదని అని చెప్పి నా మొగంతో లొల్లి పెట్టుకున్నా గింత పాయిదారతనమా నీ కళ్ళు కాకులు గద్దలు ఓడవా షీ ఏ అలట్టేంటి భయం ఆగే మంచిగా చెప్తాను భూమి నీరా బాందా పైసలు నీకిచ్చినా అదేరా భూమి నువ్వేమో నన్ను కొట్టింది కొట్టింది మీరు మనసా కాదా నువ్వు ఏమొస్తున్నారో తాగొత్తు పడుకోవు నీ తాగొత్తాను వాళ్ళుగా అంత వాసన వచ్చి పాడైతుంది నువ్వు లంగతనం చేసినావు దొంగతనం చేసినావు అని ఎవరికి ఊరులో చెప్పలే నేను ప్రత్యేకంగా ఎప్పుడు అవసరమే లేదు నువ్వు లంగవే దొంగవే నీ పెన్రాలు కూడా ఎరికే కానీ నేను నోరు మూసుకొని ఉన్నా నా కొడుకు ఫోన్ చేసిండు అబ్బాయి ఈసారి నేనే చెప్తాను వల్ల సరే అన్న ఆయనతో రాజుగారికి ఫోన్ చేసిండు అంట పొద్దువికి ఆడు పైసలు తీసుకొచ్చి నాకు ఇచ్చిండు కొడుక నాదేం లేదు నేను ఐదాన్ని కాదు నేనేం దున్నా నేనేమన్నా లిత్తులు పెట్టా వినబట్టుదా
నువ్వు నన్ను ముంచుక తిన్నావు బాంగులు కట్టినావు బావంతులు కట్టినావు అని నేను వెతికేంటి గంట పోయలే అయితే నేను లంగనని నీకు తెలుసు అన్నట్టు నేను అన్ననారా నేను అన్ననారా ఇప్పుడు ఎప్పుడంటే కాదే నువ్వు లంగమని నాకు తెలుసురా అందుకే నీకు ఇయ్యలేదురా ఇప్పుడు అన్న వాళ్ళేదా కారీ నువ్వు ఫూడ్క తీసి ఇస్తారా నీ మోటార్ కానీ ఎన్ని పైసలు వసూలు చేసినావురా లెక్కలేదా నేను- కాగితంతో సహా వేసి ఇచ్చిన నేను భూమి ఇస్తా మళ్ళీ నేను ఇక 1,50,000 కట్టాను నీకు 1,50,000 రూపాయలు 2 ఊరల బాయి కొట్టించిన వాళ్ళు ఎక్కున్నది బుక్కున్నది ఇప్పుడు బుక్కుల లెక్కున్నది ఆ లెక్క తెచ్చి చూస్తానా నేను నిన్ను వందగా- మాత్రం కొట్టలేడా వాడిని అడుగుదామా ఫోన్ చేయనా పిలిపియన్నా వాడే చెప్తాడు ఎన్ని రోజులు పెట్టినాం కోలకి ఎంత బాంబులు ఎన్ని పెట్టినాం బండ వద్దామంటే బండకి ఎన్ని సార్లు దెబ్బలు పెట్టినాం ఎన్ని లేపినాం మొత్తం పైసలు ఏం చేసినానే? నీకు గుర్తున్నాయి దానికి నువ్వు పైసలు గుర్తులేవు, అవన్నీ గుర్తులేవు. నువ్వు ఉత్తగా చేసినావా ఉత్తగా చేసినావురా నువ్వు గట్ల 10 పెడితే నేను 5 పెట్టినా నువ్వు 5 పెడితే నేను 10 పెట్టినా పురాంగా నీ జేబులకి వెళ్ళి పెట్టినట్టు మాట్లాడతాను సరే సరే ఆగే. కట్టమేమని పోయింది పోసావా? అగ్రు. సరే నేనేం చెమటాడపలేదు నేనేం పైసలు చేయలేదు ఏం చేయలేదు నన్ను కాదని నేను అమ్మకపోడికి ఇస్తా నాకు మనతా నువ్వు ఎవరికన్నా ఇస్తా నువ్వు దీనికి ఎత్తిస్తావా అరే. ఆ? ఏయ్. ఏ పెడతా వాళ్ళతో వచ్చి. కర్ర బాడుకోవాలి నన్ను బదనం చేస్తారా నా కొంప ముంగట్లో పెట్టుకొని మనిషి, ఆగు, నన్ను మాట్లాడు, పంచాయతీలో మాట్లాడు. ఇస్తారు నా కొడుకులకి ఎరికైనా అంటే నన్ను నిజం మాత్రం అలవాడు నా గొంతుగా పడుతున్నాడు ఎవరు పడతారా మోసుకే? కాదు పోసావా? చిన్నోడు పెద్దోడు అక్కడ మీ మీదకి రావడానికి దానికి సిగ్గు ఎప్పటికి ఎవరికి ఆవు, నీకు లేక పట్టిన పొలం సిగ్గు లేక ఇంక మమ్మల్ని అంటాడవా అదేనా? ఏ ఆగురా, ఆగురా. ఏ, ఏ, బాడుకోవాలి, నన్ను బదనం కొట్టాలి. అరే, ఈ మనిషి అక్కడికా? ఏ, ఏ, మా గంటలోకి నీ మొక్కం చంపినావు. పోసావా నేను మంచి చెప్తానా నేను నీ భూమి ఆదితోటే ఊరగా లప్పులని చేసిన ఇతర పద్ధతితో తెచ్చి ఇంట్లో పెట్టుకున్నా ఓసారి భూమి ఎప్పుడు మాత్రం మంచిగున్నది నేను భయాన్ని ఇచ్చిన నాకు భూమి మీద మంచిగా ఉంటే చెప్తాను నేను ఇచ్చినా ఎవరి కోసం ఇచ్చి నీడు భయాన ఎవరికి ఇచ్చిండే ఎవరికి ఇచ్చిండే? అరే, బాడుకో, రాజుగా, ఆగు. ఏ, బాడుకో, నాకు గాలి పడుతుంది. బెర్రున్నట్టున్నావు ఓ రాజుగా బాడకం ఏమవుతున్నావు బెర్రున్నట్టున్నావేమో గాలి మీద కొడుతున్న వాడు పెట్టుబుడంకాయలు ఎక్కువ ఉన్నాడు కాలన్న చేత నిరుగుతా పెడతావురా దావకాన్ల పొన్న నా ఇంటికాడ వెళ్ళి పెట్టుకొని నన్ను బదనం చేస్తారా పోషావా నాకు అవన్నీ తెలియదు నేను ఆ బ్యాన్ ఇచ్చిన నాకు భూమి కావాలి ఇక ఇంతే ముచ్చట. వాడి భూమి కాదు పోసావా భూమి గట్ట నాకు ఇయ్యలేదు అనుకో నీ భూమి మీద ఆశతోటే ఊరంతా అప్పు చేసి దగ్గర పెట్టుకుని ఇతర పద్ధతిలో తెచ్చుకున్నా నాకు ఏ పది మాత్రం మంచిగా చెప్తానా నేను 2 ఏళ్ళు కట్టపడ్డా ఇదేంద్ర బుచ్చాను కావిళ్ళు కలిసినట్టు ఈ అయ్యకుంటే మంచుకుంటే నాకేళ్ళు చూపిస్తారు మంచిగా చెప్తాను నేను అరే నేను ఎన్నేళ్ళు చేసిన నన్ను కాదని గానికి ఎత్తిస్తావే నువ్వు చేసినావురా చేసినావు ఏమిటికి చేసినావు నాకు ఎప్పుడు ఇచ్చినావు ఎప్పుడు కొంచెమేనో లెక్క ఉందని చదువుకున్నా నా కొడుకులు 1,50,000 అప్పు నేను ఎడికెళ్ళి కట్టాలి అలా తెలిస్తే నన్ను కొట్టి చంపుతారు కాళ్ళ కాడ లాడిగా కుదరబడి అప్ప సప్ప తెచ్చి ఇచ్చిన ఏ నీ ముచ్చట ఎందుకు మాకు నువ్వు ఏందో చెప్పి ఇప్పుడు ముచ్చట అది భయానికి నేను చెప్తా కట్టుంటే పెద్ద వరుసలో పిలిపాడు ఆడు పిలిపిస్తే బాగా పైసలు ఇచ్చినాక వాడేవాడు నాకు లొల్లట్టులో కట్టకవద్దు షేరి 2.5 ఎకరాలు చేసుకోండి టైంకు పైసలు ఇస్తేనే సరే బాడుకోవాల లేకపోతే అంటే ఇంత మీకు కూడా అట్టే బీడు పడ్డ మంచిగా 15 రా ఇగో సరే పోసావా పోసావా. పెద్ద మనిషి వేసుకొని మాకు ఇచ్చినవే నా మొగడు ఇయ్యలేదు మేము ఒప్పుకుంటాం ఈ కాంచెని మంచిగా తెచ్చిస్తాం జర మాకు ఇయ్యే భూమి నీ పెళ్ళి అనుకున్న గుర్తత్వం కూడా లేకపోయా నీకు గురుతత్వం లేకపోతే నేనే అంటున్నా గీ తొండమూతంతో ఎవడు కొత్త చేస్తాం నేను ఏ, ఆరా కోసిరికే. పోసావా? నేను చెప్పేది పోసావా? నాకైతే నాకు 2.5 అంటున్నావు కదా నాకు సమ్మతమే నేను చేసుకుంటా ఆ 2.5 వానికి ఇచ్చినా ఇవ్వకపోయినా నాకు సంబంధం లేదు. భాష అయ్యో మరి నువ్వు చేసిన గొప్పతనానికి సమ్మతం అనుకుంటే అవునా వారి? నువ్వు చక్కగా ఇచ్చిన ఈ 5 ఎకరాలు. ఈ 2-3 ఏళ్ళ 5 ఎకరాలలో నువ్వేం చేసినావు రా మరి నాకు ఇచ్చినోని కాకపోతివి నువ్వు కడుపు నిండా సంపాదించుకున్నాను కాకపోతివి ఇంకా అప్పులు చేసిన పడుతుంది ఈ 2.5 ఎకరాలు ఈజాడు ఇంక ఇస్తా నీకు ఇస్తా శరీ సగం చేసుకోండి టైపు నాకు పైసలు తెచ్చి పెట్టు వినబడ్డదా సరే పోసావా? పోకుంటే ఎత్తోతి. పోదాం పై గద్దె పై. అయ్యా గిట్టు ఊళ్ళో నుండి బదనం చేయకుర్రి 2 పొత్తుల పొలం ఇచ్చి 2కి తాకులాట పెట్టించింది అని ఆడక్కలు మీరు చెమ్మ చెక్కలు ఇంట్లో పని ఆడపోయి చెప్పారు వినబడ్డదా ఏ గదం లేదు, మా నుంచి అయితే ఏమంటారు అయితే ఆల నుంచి ఇక ఏ మామూలు కూడా ఏం రాదే ఏమోరా కానీ ఏమో టైంకు పైసలు ఏ ఇవ్వలేదు. పిల్లగా, మళ్ళా కావాలని ఎందుకు? అయిపోయింది కదా. వాడు మంచిగా మాట్లాడినప్పుడు లేదు మేము మరి రాజు, మాట్లాడలేదు అట్లనే ఇక ఉంటది. గిట్టునురా ఇప్పటికెళ్ళి ఇన్ని రోజులు నేను పెట్టా కదా ఇప్పుడు ఏది పోయినా కానీ బావి కాడినైనా మోటార్ కాడినైనా దేనికైనా 2 పొత్తులు పెట్టుకొని చెయ్యి 5 ఎకరాలు మంచిగా పంట పండించుకొని నీకు వచ్చిన రాకుండా నాకైతే టైంకి పైసలు వినబడ్డదా సరే. నేనైతే లొల్లిలకు రాను నువ్వు కూడుకొని సాగు మంచిగా పో గద్దె పో 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 మనం గిట్టుడు నా బుద్ధి తక్కువైందిరా